హలో గైస్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇంతవరకు చాలా ట్రావెలింగ్ వీడియోస్ చూసారు కదా. సో మీ ఫేవరెట్ ఏంటి, మీకు ఏది బాగా నచ్చింది, అంటే ఏ ప్లేస్ చూసినప్పుడు మీకు వావ్ అనిపించింది, ఒకసారి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో వెల్కమ్ టు ద న్యూ ఎపిసోడ్ అండ్ న్యూ వీడియో అనమాట. ఈరోజు ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్ ఇన్ లండన్లో నేను ఒక్కదాన్ని, అంటే వాసు వర్క్ చేసుకునేటప్పుడు డిఫరెంట్ కేసు, బట్ ఈరోజు వీకెండ్ అనమాట. సో వీకెండ్ కాబట్టి మిమ్మల్ని ఈరోజు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, బికాజ్ ఐ నో యు ఆర్ గెటింగ్ బోర్ ఆఫ్ ఎప్పుడు ప్లేసెసే చూపిస్తుంటే కొంచెం మీకు బోర్ కొడుతుంది కదా. సో ఈరోజు వీకెండ్ అనమాట. సో ఈరోజు సాటర్డే. సో ఈరోజు ఏమేం చేస్తాము అనేది ఒక వీడియో అనమాట. రోజు నేనే కుకింగ్ చేస్తాను, రోజు నేనే హౌస్ హోల్డ్ అంటే ఊడవడము, గిన్నెలు తోమడం, అంటే వాసు కూడా హెల్ప్ చేస్తాడు, బట్ మ్యాక్సిమం నేనే చేస్తాను అనమాట వాసు వర్క్ చేసుకుంటుంటే. సో ఈ రోజు మొత్తం వాసు ఏం చేస్తాడు నా కోసం, అంటే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అంటారు కదా, కానీ ఈరోజు శనివారం నాకు సెలవు. సో ఏమేం చేస్తాడు నా కోసం, స్పెషల్ రెసిపీస్ ఏం చేస్తాడు, సో అవన్నీ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను. కొంచెం ప్యాంపరింగ్ సెక్షన్, ఐబ్రోస్ అన్నీ కొంచెం ఎక్కువైపోయి ఉంటే దాన్ని కొంచెం ట్రిమ్ చేసుకొని, అండ్ కొంచెం ప్యాంపరింగ్ సెక్షన్ అయిపోయాక ఐఎమ్ స్టార్టింగ్ దిస్ వీడియో అనమాట. అంటే ప్యాంపరింగ్ సెక్షన్ చూపిస్తే మీకు అంత నచ్చకపోవచ్చు, సో అందుకే నేను ఫ్రెష్ అయిపోయి హెడ్ బాత్ చేసేసి, సో ఐఎమ్ ఆల్ సెట్ టు స్టార్ట్ మై డే అనమాట. ఈరోజు మేము కొంచెం లేట్గా లేచాము. యాక్చువల్గా మేము లేచేసరికి చాలా టైం అయింది, 10 అయింది. సో 10 నుంచి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, ఇంకా అలాగో 2 hours లంచ్ చేస్తామని చెప్పేసి. సో ఏమేమి చేస్తున్నాడు వాసు, వెళ్ళి చూసేద్దామా. చాలామంది నాకు హెయిర్ గురించి అడిగారు. నేనైతే ఈ సీరం వాడతాను, ఇది చాలా బాగా వర్క్ చేసింది. అంటే ఫ్రిజీ అవ్వదు, హెయిర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ స్ట్రైట్నింగ్ చేసుకునే వాళ్ళకైతే ఐ థింక్ ఇట్స్ మస్ట్ అనమాట. స్ట్రైట్నింగ్ చేసుకునే ముందు ఒక్కసారి ఇది మొత్తం హెయిర్ అంతా రాసుకున్నాక ఒక్కసారి మీరు స్ట్రైట్నింగ్ చేశారనుకోండి, అది మీకు 1 week వరకు చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అంటే మీరు యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట హెయిర్. సో నేను ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇది కొంచెం అప్లై చేసుకుంటున్నాను. ఇది కొంచెం అప్లై చేసుకొని ఐ స్టార్ట్ డూయింగ్ స్ట్రైట్నింగ్. సో ఇలా నేను కొంచెం తీసుకున్నాను ఆల్రెడీ, ఇంకొంచెం తీసుకుంటాను. సో ఇది కొంచెం ఆయిలీ ఉంటుంది కాబట్టి మీరు ఇలా తీసుకొని ఫస్ట్ వెనకాల పార్ట్ ఇలా జస్ట్ ఇలా మీరు ఆయిల్ రాసినట్టు మసాజ్ చేయకండి, జస్ట్ ఇలా పట్టించేసుకోండి. ఒకసారి మీరు వాడండి, అంటే మీరు ఏదైనా సరే ప్రోడక్ట్ వాడేటప్పుడు పెద్దది ఆర్డర్ చేసుకోకండి. ఆర్డర్ చేసుకునేటప్పుడు చిన్నది, జస్ట్ మీరు ఎంత చిన్నదైతే అంత చిన్నది మీరు తెచ్చుకొని మీరు ట్రై చేసి అది మీకు హెయిర్కి కానీ స్కిన్కి కానీ మీకు పడుతుంది అన్నప్పుడే యూ గో అండ్ యూజ్ ఇట్, బికాజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి, ఏవైనా సరే కాస్ట్లీయే. నేను మనీ వేస్ట్ చేసే దాంట్లో లేదనమాట. సో ఎందుకంటే అంత పెద్దది కొనేసి అది మీకు పడకపోతే ఇట్స్ వేస్ట్ అనమాట. సో నేను అందుకే ఫస్ట్ చిన్నగా యూజ్ చేస్తాను. ఇది నాకు తెలియకుండా వాసు ఎప్పుడో కొన్నాడు అనమాట. కొంటే నేను చాలా రోజుల వరకు వాడలేదు, బట్ ఇక్కడికి వచ్చాక కొంచెం వాడటం ఎక్కువైంది. స్ట్రైటింగ్ అవి ఎక్కువ తీసుకుంటాం కాబట్టి. సో మొత్తం మీద తడి మీద రాయండి, తడి మొత్తం ఎండిపోయాక రాయకండి. సో తడి మీద రాస్తేనే మీకు బెటర్ రిజల్ట్ వస్తుంది. సో ఇలా రాసేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొంచెం మనం బ్లో డ్రై చేద్దాం. హెయిర్కి కొంచెం ఎక్కువ బాగుంది. నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాము ఇది. ఇక్కడ జుట్టు అస్సలు ఆరదు కదా, సో అందుకే తెచ్చుకున్నాము. సో ఇది ప్లగ్ పెట్టుకుని సీరం అప్లై చేసేసాము. ఈ ప్లగ్ కూడా పెట్టుకున్నాను. ఇది ఫిలిప్స్ నుంచి చాలా బాగా వర్క్ అవుతుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓవర్ డ్రై చేసుకోకూడదు హెయిర్. అంటే మరి మొత్తం న్యాచురల్గా ఎట్లా ఆడుతుందో అంతా ఎప్పుడు మనం డ్రై చేసుకోకూడదు యూజింగ్ ఏ మెషిన్. సో నేనైతే హాఫ్ ఉంచేసుకున్నాను, బికాజ్ స్ట్రైట్నింగ్కి కొంచెం ఆయిల్ అండ్ కొంచెం వాటరిష్గా ఉంటేనే మీకు స్ట్రైట్నింగ్ ఇంకా బాగా వస్తుంది. సో నేనైతే అలాగే యూజ్ చేస్తాను. సో దిస్ ఈజ్ మై లుక్. ఇప్పటికైతే హెయిర్ ఇలా అయింది. సో దీన్ని కొంచెం పక్కన పెట్టేసి వాసు దగ్గరికి వెళ్ళిపోదాం. వాసు ఏం చేస్తున్నాడో చూద్దాం. లైట్స్ అన్ని బంద్ చేస్తాను. సో చికెన్ మొత్తం వాష్ చేసేసుకున్నాము. వాష్ చేసేసుకున్నాక 5 pieces తీసాము, అంటే కొంచెం మంచివి అన్ని పీసెస్ అని ఇలా తీసుకున్నాము. సో మేము చిన్న చిన్న స్లిట్స్ ఇచ్చుకున్నాము. ఇఫ్ యూ కెన్ సీ, ఇట్లా మసాలా అంతా లోపలికి వెళ్ళాలి కదా, లోపల పచ్చిగా ఉంటే నాకు నచ్చదు. అండ్ కొంచెం స్పైస్ తగలాలి అని చెప్పి
కొన్ని ఎక్కువ కాటలు పెట్టుకున్నాము, పెట్టాల్సిన దానికంటే ఎక్కువ పెట్టాము. సో ఫస్ట్ దీన్ని ఏం చేసుకోవాలంటే నీట్గా వాష్ చేసుకోవాలి. మేము దీన్ని ఒక ఐ గెస్ ఒక 2-3 టైమ్స్ హాట్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం. లైక్ లోపల స్లిట్స్ కూడా పెట్టాం కాబట్టి ఇంకా ఈజీ వాష్ అవుతుంది. లైక్ లోపల అంతా నీట్గా క్లీన్ చేసాము. సో క్లీన్ చేసాక లెమన్, నేను దీనికి 1/2 అంటే 3/4 లెమన్ వేసుకుంటున్నాను. సో కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది. సో లెమన్ అండ్ ఇంకొక లెమన్ కొంచెం, అంటే లెమన్ వేస్తే ఆ ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది కదా, సో దాంతో మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ కొంచెం సాల్ట్ అంటే ఏంటి, పసుపు. నా చెయ్యి అస్సలు బాగాలేదు, ఏదైనా ఒకటి చేసుకున్న పనికి నాకు చాలా ఇబ్బందిగా అవుతుంది, మంట పుడుతుంది ఇలాంటివి ఏమైనా తగిలితే. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవట్లేదు, కొంచెం వేసుకుంటున్నాను. లెగ్ పీసెస్ చూస్తాను, ఇంత వేసుకున్నాక మళ్ళీ మసాలా కలుపుతాము. సో అప్పుడు చూసుకొని వేసుకుంటాను. సో ప్రజెంట్ అయితే ఈ పీసెస్ అన్నీ నేను ఇట్లా మొత్తం పీసెస్కి పట్టేలాగా నేనైతే వేసుకున్నానో లైక్ లెమన్ అండ్ పసుపు, ఉప్పు అన్నిటికీ ముక్కలకి బాగా పట్టేలాగా నేను కలుపుకుంటాను. సో కలుపుకున్నాక ఇంకొంచెం మీకు వీడియో చేసి చూపిస్తాను. పసుపు మీరు క్వాంటిటీని బట్టి చూసుకోండి. నేనైతే ఇందాక వేసిన దానికంటే మళ్ళీ కొంచెం వేసాను. అంటే ఇది కూడా నేను యూట్యూబ్లో చూస్ చేసింది అనమాట. జస్ట్ ట్రై చేస్తున్నాను. మీకు నచ్చితే, నాకు పర్సనల్గా నాకు చాలా బాగా సాటిస్ఫై అయితే నేను మీకు చెప్తాను. సో మళ్ళీ మీరు ట్రై చేయొచ్చు, ఎందుకంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మీరు అన్నీ బిలీవ్ చేయలేరు కదా. సో ఇది ఒక ట్రయల్ అనుకోండి. సో నేను ట్రయల్ చేస్తాను, నచ్చితే మీకు చెప్తాను, మీరు కూడా ట్రై చేసుకోండి. వీకెండ్కి అయితే పర్ఫెక్ట్ డిష్ తంగిడి కబాబ్. యాక్చువల్గా డిష్ పేరు చెప్పలేదు కదా, సో తంగిడి కబాబ్ చేస్తున్నాం అనమాట. సో పసుపు అంతా రాసుకున్నాం కదా, సో ఇది ఒక 1 hour వదిలేయాలి. సో నేను దీన్ని రిఫ్రిజిరేట్ చేసుకుంటాను, ఆల్రెడీ మనం బయట కూడా పెట్టుకోవచ్చు. 1 hour తర్వాత మళ్ళీ మనం స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి. అది కూడా నేను మీకు చూపిస్తాను, ఎలా చేసుకోవాలి, ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి అండ్ ఏమేమి వేసుకోవాలి అనేది చూపిస్తాను. సో 1 hour తర్వాత వీళ్ళు మీకు పోదాం. వాసు హాయ్, ఏం చేస్తున్నావు? గులాబ్ జామున్. కానీ ఇందాక చూసినప్పుడు వేరే షేప్లో ఉన్నాయి కదా, అందుకే. సో దీని గురించి చెప్పేస్తాను ఫస్ట్. దీని గురించి సో నిన్న మనము కొంచెం సాల్ట్, కొంచెం లెమన్ అండ్ కొంచెం పసుపు వేసి కలిపేశాక 1 hour తర్వాత నేను మళ్ళీ వేరే మసాలాలన్నీ వేసాను. సో నేను చూపించడం మర్చిపోయాను. సో పడుకుని పోయాము వెంటనే, అప్పటికి 10:30 అయింది. సో దీంట్లో నేను ఏమేమి కలుపుకున్నాను అంటే, నెక్స్ట్ కొంచెం కర్డ్ తీసుకున్నాను. ఒక బౌల్లో కర్డ్ తీసుకొని దాంట్లో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ గరం మసాలా అండ్ ఇంకేం వేసుకున్నాను, ఇంకా అవే వేసుకున్నాను. ఇంకా అవే వేసుకొని బాగా కలుపుకున్నాను. కొంచెం సాల్ట్, అంటే ముందు సాల్ట్ వేసాము కానీ మళ్ళీ ఇంకోసారి సాల్ట్ వేస్తే బెటర్ అని చెప్పేసి సాల్ట్ వేసాను. బాగా విస్క్ చేసేసాను మొత్తం కర్డ్ని మొత్తం చేసేసి దీంట్లో వేసేసి ఇలా ముక్కలు అన్నిటికీ పట్టేలా పెట్టాను. నేను నైటే పెట్టాను, యాక్చువల్గా 3 hours పెడితే చాలు, కానీ నేను ఎక్కువ మ్యారినేట్ అయితే ఇంకా చాలా జ్యూసీగా అవుతుందని చెప్పేసి ఎక్కువ మ్యారినేట్ చేసుకోను అనమాట. సో మీకు ఈ రెసిపీ కావాలని చెప్తే నేను మళ్ళీ ఇంకొకసారి చేసినప్పుడు మీకు వీడియో తీస్తాను. నేను యాక్చువల్గా తీద్దాం అనుకుని మర్చిపోయాను. సో ఇంకా ఈ బాక్స్లో ఏముందంటే ఐస్ క్రీమ్ ఉందని మాత్రం అనుకోకండి. దీంట్లో కూడా చికెన్ బిర్యానీకి కావాల్సిన లెగ్ పీసెస్ ఇవి. సో దీంట్లో కూడా కర్డ్, ఉప్పు, కారం, ఇంకా కావాల్సిన మసాలాలన్నీ వేసుకున్నాను. ఈ ఆల్రెడీ ఈ రెసిపీ నేను మా ఛానల్లో ఉంది, చికెన్ దమ్ బిర్యానీ అని చెప్పేసి. మీరు దాన్ని చూస్తే సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోండి. అండ్ వాసు అయితే గులాబ్ జామ్ చేస్తున్నాడు. సో ఈరోజు స్పెషల్ అదే అనమాట, ఏంటంటే కబాబ్ అండ్ గులాబ్ జామున్, దమ్ బిర్యానీ. సో వాసు ఈరోజు నా కోసం చేస్తున్నాడు. వాసు ఎందుకు చేస్తున్నావు? వాసు చేయాలి కదా, కాదు చెప్పు, వాయిస్ గట్టిగా చెప్పు. మా సబ్స్క్రైబర్స్కి అందరు అడుగుతున్నారు వాసుతో డే ఇన్ మై లైఫ్ చేయండి అని, కానీ మీ బ్రో అస్సలు కోఆపరేట్ చేయడు. సో చూడండి, అసలు ఏం మాట్లాడు, ఏం చెప్పాలి అంటాడు. సో అదే ప్రాబ్లం అనమాట. సో వాసు చెప్పు, వాసు ఎందుకు చేస్తున్నావు చెప్పు. ఈరోజు నాకు బ్రేక్ ఇస్తున్నావా? ఒక పూట
రే చపాతీలు కూడా నేనే చేస్తున్నాను రా సెకండ్ మా ఆఫ్టర్నూన్ కానీ ఎప్పుడు కానీ ఈ మధ్య నేను నీకు అసలు వర్క్ చేయనిస్తున్నానా నీ వర్క్ నువ్వు చేసుకుంటున్నావు. అండ్ ఇక్కడ ఏమున్నాయి గులాబ్ జామున్, ఇంకా కొన్ని ఉన్నాయి గులాబ్ జామున్స్. అండ్ వాటర్ బాయిల్ అవుతుంది. విత్ షుగర్ వేసావా? షుగర్ వేయలేదు. సో ఇవి తీసేసి దాంట్లో షిఫ్ట్ చేస్తాడు అనమాట. యాక్చువల్గా ఇందులో ఆయిల్ ఇందాక తక్కువ వేసాడు, అసలు ఆ గులాబ్ జామున్ కూడా మునగలేదు. నేను తర్వాత ఆయిల్ వేస్తే అవి ఇప్పుడు నీట్ గా అవుతున్నాయి కదా వాసు? ఏంటి మధ్యలో చేస్తారు నిజంగానే. సో ఇప్పుడు తంగిడి కబాబ్ చేద్దామా ఇప్పుడే? అందరూ అడిగినట్టు డే ఇన్ మై లైఫ్ కాకపోయినా కుకింగ్ ఎ డే అంటే ఒక ఎపిసోడ్ చేసి మీకు చూపిస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని. వాసు నువ్వు చెప్పు, నువ్వు చెప్తే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఈ తలనొప్పి తగ్గించండి. కామెంట్ లో మాత్రం నన్ను చేయమని అడగొద్దు. అందరూ నీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు నా ఫ్యాన్స్ కంటే కూడా. వాసు అన్నని చూపించట్లేదు మీరు, వాసు బ్రోని చూపించండి, వాసు బ్రోని చూపించండి అంటే వాసు బ్రో చేయకపోతే నేను ఏం చేయమంటారని చెప్పండి. సో గులాబ్ జామున్ అయిపోయాక అండ్ తంగిడి కబాబ్ గ్రిల్ చేసేటప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తాను. అండ్ అంతవరకు మీరు లంచ్ చేయాల్సిన వాళ్ళు లంచ్ చేసేయండి, నేనైతే టిఫిన్ చేస్తాను. మేము కేక్ తెచ్చుకున్నాము. వాసు కేక్ బాగుంది కదా, నేను చెప్పాను కదా ఇట్లా చాక్లెట్ అన్నిటికంటే కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇది ఫ్లేవర్లెస్ కేక్, అంటే చాక్లెట్ అట్లా ఏమి ఉండదు, నార్మల్ వెనీలా కేక్ లాగా అనమాట. ఇలా కట్ చేసుకొని తినడమే. సో వీల్ ఈట్ సమ్. అండ్ కొన్ని ప్యాన్ కేక్స్ తెచ్చాము నిన్న. సో ఈ ప్యాన్ కేక్స్ తెచ్చాము. ఓన్లీ ఇవి ఉన్న దగ్గరే స్వీట్ ఉంది, ఇదంతా ఇంకా మిగతా స్వీట్ లేదు. ఏమో ఇక్కడ ఉన్నవి అలానే ఉంటాయేమో. సో దిస్ ఇస్ ద పిన్ కేక్. ఫుడ్ ఉంటే అన్నీ ఒకసారి ఉంటుంది, లేకపోతే అసలు ఏమి ఉండవు. ఏవి ఏవేసేయాలి ఇవా? నేను నా హెల్ప్ లేకుండా నువ్వు ఏది చేయలేవని ఇప్పుడు కానీ అర్థమైంది. నేను చేశానని చెప్పుకుంటానా? ఇక్కడ వీడియో ప్రూఫ్ ఉంది బాబు. నీకు ఒక వీడియో చూసావా అప్పుడు? ఒక ఆమె బిగ్ బాస్ హౌస్లో, హిందీ బిగ్ బాస్లో గులాబ్ జాములు ఇలా వేస్తే పట్ట 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 ఆమె వాటర్ ఎక్కువ వేసి కలిపిద్ది, పట్ట 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 అని ఇలా లెగుస్తాయి. కింద మీమ్స్ కూడా ఉంటాయి చాలా వరకు. ఏమని ఉంటాయంటే when dad's little princess going to the chicken on the first. వాస్తునే చూపిస్తాను ఇదంతా. సరదాగా అడగలేదు, సరదాగా అంటే ఒకసారి అడుగుతారు, రోజు అడిగారు కదా. సో వాసు కుక్ చేస్తున్నాడు, మనం ఒక ఫోటో తీసుకుందాం. వాసు చూడు ఇట్లా పెట్టు. వాసు వంట చేస్తుంటాడు, మనం ఒకసారి బయటికి వెళ్దాం. కొంచెం చలి ఎక్కువ లేదు ఈరోజు, ఓకే. లేకపోతే అసలు ఇలా బయటకు కూడా రాలేను నేను, చాలా చల్లగా ఉంటుంది. కానీ ఈరోజు నేను బయటకు రాగలిగాను ఇలా వితౌట్ స్వెటర్ అంటే ఐ థింక్ యూ కెన్ అబ్జర్వ్. అంత చలి లేదు. ఒక సైడ్ 14 ఫ్లోర్స్ ఉంటాయి, ఇంకో సైడ్ 5 ఫ్లోర్సే ఉంటాయి. ఇవన్నీ మా బాల్కనీలు. సో బాల్కనీకి ఇంతే గ్యాప్ ఉంటుంది. సో ఇవే మా అపార్ట్మెంట్స్. అండ్ కింద పార్కింగ్ ఇక్కడ ఇలా ఉంటుంది. బట్ మేము ఎప్పుడు ఇక్కడ కూర్చొని కాఫీ కానీ లెమన్ టీ కానీ ఏ తాగిందే లేదు. ఎప్పుడు చల్లగానే ఉంటుంది, ఇంకెప్పుడు తాగాలి. ఈవినింగ్ అయితే ఇంక అసలు ఏసీ డోర్స్ అలా క్లోజ్ చేసి ఉంటే ఎవరు విండోస్ కూడా ఓపెన్ చేయరు, చాలా చల్లగా బాగుంటుందంట. వాసు అయితే సమ్మర్లో ఇక్కడ నేను ఇక కూర్చొని వర్క్ చేసుకుంటాను కూడా చెప్తున్నాడు. నాకు తెలీదు ఏ మాత్రం ఉంటుందో, అంటే అంత చలి ఉండదు అంటున్నారు. కానీ ఇక్కడ వాళ్ళకి అంత చలి అనిపిదంట, మనకి ఎక్కువ చలి అనిపిస్తుందంట. ఇంకా 19 అంటే కూడా మనకి చలే కదా. ఇప్పుడైతే 7 ఎంతో ఉంటుంది టెంపరేచర్. సో లెట్స్ సీ ఈరోజు ఎంత టెంపరేచర్ ఉందో. మేము రేపు బయటికి వెళ్ళాలి, మరి టెంపరేచర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి కాస్ట్యూమ్ రెడీ చేసుకోవాలి. కాస్ట్యూమ్స్ ఇక్కడ ఎక్కువ జీన్సే ఉంటుంది, దాని మీద మళ్ళీ మనం జాకెట్ వేస్తాం, జాకెట్లో ఏమీ కనపడదు. సో ఇదన్నమాట మా అపార్ట్మెంట్స్. సో మీ అపార్ట్మెంట్స్ చాలామంది అడిగారు డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి. అడిగిన వాళ్ళందరికీ నేను పర్సనల్గా పింక్ చేసి మరి చెప్పేశాను నా డీటెయిల్స్, అంటే అపార్ట్మెంట్ డీటెయిల్స్. సో మీకు ఎవరికైనా కావాలంటే యూ కెన్ కాంటాక్ట్. ఇది స్పాన్సర్డ్ కాదు, నాకు స్పాన్సరింగ్ చేస్తే నాకు ఏం రాదు, చెప్తున్నాను జస్ట్. అంటే చాలామంది ఇండియన్స్ హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొంచెం సెక్యూర్ ప్లేసెస్ కావాలనుకుంటారు కదా. సో ఇవి ఇలాంటివి అయితే సెక్యూరే అని నాకు అనిపించింది. బికాజ్ ఎవరు మనల్ని గెలకరు, పట్టించుకోరు. మన డోర్ మనం వేసుకొని ఉంటే
మనకు సేఫ్టీ ఉంటుంది. చెప్తూ చేయవాసు, చెప్తూ చేయి. సో తంగిడి కబాబ్కి ఎందుకు ఇది వేస్తాం చెప్పు. ఇప్పుడు ఇవి ఆ గ్రిల్ మీద పెడతాం కదా, జ్యూస్ అంతా కింద పడుతుంది కదా, మళ్ళీ అంతా ఉంటుంది. ఓకే. ఫాయిల్ పేపర్స్ ఎక్కడైనా దొరుకుతాయా? ఎక్కడైనా దొరుకుతాయి, ఎక్కడైనా హాస్టల్లో దొరుకుతాయి, స్కూల్లో దొరుకుతాయి, నార్మల్ స్టూడెంట్. సిజర్ కావాలా? అవా సిజర్ లేకుండా మళ్ళీ నీ పని అవ్వలేదు అంటే నేను లేకపోతే నువ్వు ఏం చేయవు. ఇచ్చుకో ఇచ్చుకో లుక్. ఫాయిల్ పేపర్ బాగుందే. మనకి తంగిడి కబాబ్కి చిన్న పీస్ దగ్గర కూడా ఇస్తాడు కదా, ఇట్లా తగిలిచ్చి ఉంటుంది. అది కాకుండా అది చివరిని ఇలా చుట్టాలి. చివరి చుట్టాలి. అమ్మ ఇప్పుడు మనకు అంత అవసరం లేదు, అది కూడా చేయాలని ట్రై చేస్తాను నాకు తెలుసు. కానీ ఫస్ట్ ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ టైం దీనికి మించి ట్రై చేయొచ్చు. ఇది కిచెన్ ఫాయిల్ ఇట్లా వస్తుంది రోల్. సో ఆ రోల్ యూస్ చేయాలి. స్ప్రెడ్ చేసుకున్నాము. మేము 5 పీసెస్ తీసుకున్నాము. 5 పీసెస్ తగ్గట్టు చాలా బాగా మ్యారినేట్ అయినట్టు మాకు అనిపించింది. సో ఇప్పుడు దీన్ని ఓల్డ్ పెట్టేసుకొని సో ఎమ్మీ కదా. సో మొత్తం అయ్యాక మీకు రిజల్ట్ చూపిస్తాను మళ్ళీ. దీన్ని మనం లోపల పెట్టేద్దాం. హౌ టు సెట్ ఇట్? గ్రిల్ మోడ్ ఇది. ఎన్ని డిగ్రీస్? 200లో పెడుతున్నా. టైం 8 minutes. అవుతుంది. 10 పెట్టు ఫస్ట్ చూద్దాం. 10 పెట్టు, తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయిందా? సో ఈ స్టార్ట్ అయ్యే లోపల మనం నెక్స్ట్ బిర్యానీ సంగతి చూద్దాం. సైడ్ మా గులాబ్ జామ్ కూడా రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లార్చడానికి కొంచెము. సో తిన్నాక టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తా. బిర్యానీ ప్యాన్లో వేసేసుకున్నాను. ఇది కొంచెం కుక్ అవ్వాలి కదా, సో దానికోసం నేను ప్యాన్లో వేసేసుకుని ఏం వేసుకోకూడదు అంటే ఏం ఆయిల్ వేసుకోకుండా ఇలా చికెన్ నుంచి జ్యూస్ వచ్చేంత వరకు మనం చేసుకోవాలి. అండ్ పక్కన నేను వాటర్ రెడీ పెట్టుకున్నాను. అది కొంచెం బాయిల్ అయ్యే టైంలో నేను ఈ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్నాను. ఇవి ఇండియా నుంచి తెచ్చుకున్నవే. ఇవన్నీ షాజీరా ఇవన్నీ యాడ్ చేస్తాను. సో లెట్స్ వెయిట్. ఇలా చూపిస్తే నేను చూపించు ఫస్ట్. సో వాటర్ బాయిల్ అయిపోయాయి కదా, బాయిల్ అయిపోయినప్పుడు క్లవ్స్ వేస్తున్నాను. మీకు మసాలా ఎక్కువ దాన్ని బట్టి అంటే ఎక్కువ గరం కావాలి, మసాలా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. నేను కొన్ని వేసుకున్నాను. అండ్ బిర్యానీ ఆకు ఇచ్చేసేస్తాను. మొత్తం ఒకటే ఆకు ఒకరికి వచ్చేస్తుంది, అందుకే 2 వేస్తున్నాను. అండ్ చెక్క ఇక్కడ కూడా అన్నీ దొరుకుతున్నాయి, నేను చూసాను నిన్న కూడా. సో మేమైతే తెచ్చుకున్నాం ఎందుకైనా మంచిది అని చెప్పేసి. అండ్ షాజీరా యాలకులు స్వీట్లో వేసుకుంటాం కదా, సో అవే నేను 2 వేసుకుంటాను. కింద మాకు అవి తంగిడి కబాబ్ రెడీ అవుతున్నాయి, అదే సౌండ్. 2-3 వేసుకుంటాను. ఇది కొంచెం బాగానే ఉంటుంది ఫ్లేవర్. సో చికెన్ చూడని ఎంత బాగా అవుతుందో. సో అట్లా వాటర్ అంతా బయటకు వచ్చేసేలాగా మొత్తం అవ్వాలి. నీట్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను కుక్కర్ కూడా వేసుకుంటాను, లేకపోతే సెన్సార్ వస్తుంది. సో వేసేస్తాను. అండ్ అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు, కానీ నేను కొత్తిమీర వేసుకుంటున్నాను బికాజ్ నాకు పుదీనా ఇక్కడ లేదు, దొరకలేదు. సో అందుకే ఓన్లీ కొత్తిమీర. కబాబ్ ఒక సైడ్ కుక్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇంకో సైడ్కి మనం మార్చుకోవాలి కాబట్టి తీయాలని డిసైడ్ అయ్యాము. సో కొంచెం వేడిగా ఉంటుంది, సో జాగ్రత్తగా తీసుకోండి. చూసా గులాబ్ జామ్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడే టేస్ట్ చేయను, మనకి అక్కడ హాట్ ఫుడ్ రెడీ అవుతుంది కదా, అన్నీ ఒకసారి టేస్ట్ చేద్దాము. సో మీకు చూస్తే ఎలా అనిపిస్తుంది టేస్ట్? అంటే టేస్ట్ కాదు, చూడడానికి ఎలా ఉంది. తిన్నాక నేను టేస్ట్ చేసి ఎలా చెప్తాను. నేను రేటింగ్ కూడా ఇస్తాను బిర్యానీకి, కబాబ్కి అండ్ స్వీట్కి కూడా.
చికెన్ రెడీ అయిపోయింది అండ్ రైస్ కూడా కుక్ అవుతుంది. సో చికెన్ అయిపోయింది కాబట్టి ఇంకొక 5 minutesలో రైస్ కూడా 80% అవ్వాలి. ఈ రెసిపీ మొత్తం ఒక వీడియో ఉంది, మీరు ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో నాది చూడండి, మీకు నచ్చుతుంది అండ్ మీరు ట్రై చేయండి. దీంట్లో మేము చికెన్ ఉంది కదా, చికెన్ మీద రైస్ వేస్తాం మొత్తము. అండ్ దీని మీద ఒక ప్లేట్ పెట్టాలి. మా దగ్గర ప్లేట్ అన్ని ప్లాస్టిక్ ఉన్నాయి కాబట్టి మేము దోసపెనం పెట్టాం. దాని మీద ఒక వెజిల్ విత్ వాటర్ పెట్టాలి. సో దాంతోనే మనకు దమ్ అవుతుంది. సో దాని మీద కొంచెం కంటే ముందే మేము రైస్ అంతా వేసాం కదా, రైస్ అంతా వేసేసిన తర్వాత దాని మీద కొంచెం నెయ్యి వేసాం. నెయ్యి అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. మీకు ఒకవేళ ఓపిక ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. కానీ ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేద్దామని ఆనియన్ కూడా తీసాను కానీ ఓపిక రాలేదు. సో అందుకే ఇదన్నమాట. అండ్ కబాబ్స్ ఇంకా రెడీ అవుతున్నాయి. సో అంతా అయ్యాక విల్ మీట్. బిర్యానీ రెడీ, తంగిడి కబాబ్ రెడీ, గులాబ్ జామ్ కూడా రెడీ. సో టేస్ట్ చేసి చెప్దాం ఇలా ఉందో. నాకైతే ఆకలిస్తుంది. సో వడ్డిస్తున్న వాసు. వావ్, దిస్ ఇస్ సో ఛాన్సన్. చాలు ఇలా వడ్డించి కొసరి వడ్డించే హస్బెండ్ ఎక్కడ దొరుకుతాడా? కబాబ్, I want one kebab. Oh, this is so tempting. So let's just dig in. సో పొగలు పోతుంది. ఈ చల్ల క్లైమేట్కి ఇలా వేడిగా తింటే ఎంత బాగుంటుంది కదా. సో అవి పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే బిర్యానీ టేస్ట్ చేద్దాము. నేను జనరల్గా ఇస్తాను, ఐ మీన్ బాగుంది బాగాలేకపోయినా బాగుంది అని ఎదవగా చెప్పను, నాకు అలా నచ్చదు కూడా. సో ఎలా ఉందో చెప్తాను. చాలా కాలుతుంది, సో అందుకే చూసుకొని తింటున్నాను. అండ్ పీస్ బాగా మ్యారినేట్ అయింది, అంటే ఎక్కువసేపు పెట్టాను కదా మ్యారినేషన్, సో అందుకే మంచిగా అయింది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ముక్క అయితే చాలా బాగుంది. ఇంకా నేను పద్ధతిగా రివ్యూ ఇవ్వలేను, ఇలానే ఇస్తాను. బిర్యానీ చూస్తాను, చాలా బాగుంది. మీరు కూడా టెంప్ట్ అవుతున్నారా? టెంప్ట్ ఎందుకు అవుతారు? ఇంకా ఇండియాలో ఈజీగా దొరుకుతాయి కదా ఇవన్నీ. ఆర్డర్ అయినా చేసుకోండి, మంచిగా తినండి, ఎంజాయ్ చేయండి. అండ్ తంగిడి కబాబ్ చూస్తుంటే చూడండి ఎంత బాగుందో, చూడడానికి జ్యూసీగా. ఇంకా ఈ కట్స్ పెట్టాలి, కట్స్ పెడితేనే మనకి లోపలంతా బాగా వెళ్తుంది. మనం బయట డిషెస్ కొంటాం కదా, స్టార్టర్గా ఆర్డర్ ఇస్తాం కదా, సేమ్ అలాగే ఉంది. ట్రస్ట్ మీ, మీరు ఎవరైనా చేసి బాగాలేదు అని చెప్తే నేనే మీకు ఆర్డర్ చేస్తాను హోటల్ నుంచి, అంత బాగుంది. ఇట్స్ సో నైస్. ఇలా అంటే వద్దా కాదు, చాలా బాగుంది. అసలు ఏదో అసలు పక్కా ట్రై చేయండి. సో ఇదంతా కంప్లీట్ చేసి మళ్ళీ గులాబ్ జామ్ టేస్ట్ చేసేటప్పుడు మీకు చెప్తాను, ఎందుకంటే మీరు ఇలా తింటుంటే మీకు టెంప్ట్ అవుతుంది నాకు తెలుసు. సో ఐ జస్ట్ కాంట్ రెసిస్ట్ మై సెల్ఫ్. ఏమి బేబీ ఎలా ఉంది ఫుడ్? బాగుంది, బాగా వచ్చినాయి. బిర్యానీ బాగుందా లేకపోతే తంగిడి కబాబ్ బాగా నచ్చిందా? రెండు బాగున్నాయి. నన్ను అడిగితే తంగిడి కబాబ్ బాగా వచ్చిందని చెప్తా. బిర్యానీ కూడా బాగుంది, బట్ కంపారిటివ్లీ నాకు అది బాగా నచ్చింది. సో హ్యాపీ సండే, హ్యాపీ సాటర్డే. హ్యాపీ సాటర్డే. ఏమైందమ్మా, ఇంకో ముక్క కావాలా? సో నేను మీ అందరికి చెప్పినట్టు రేటింగ్ ఇస్తానని చెప్పాను కదా. సో రేటింగ్ వచ్చేసరికి బిర్యానీ అండ్ థమ్స్ అప్ డెడ్లీ కాంబినేషన్ కదా. సో రేటింగ్ వచ్చేసరికి తంగిడి కబాబ్కి
యూ కెన్ సీ లుక్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ చాలా బాగుంది. సో ఐ గివ్ ఇట్ 10/10 ఇచ్చేస్తాను దానికి. గులాబ్ జామున్ ఇందాక ఒకటి తిన్నాను, చాలా బాగుంది. కొంచెం సిరప్ తక్కువైంది కాబట్టి ఐ గివ్ 8.5 ఇస్తాను. 10కి 8.5 ఇస్తాను. అండ్ బిర్యానీ వచ్చేసరికి కొంచెం అడుగు అంటుంది. సో బిర్యానీ ఎన్నిసార్లైనా చేయండి, మా మమ్మీ చేసినా సరే కొంచెం అడుగు అంటుతుంది కాబట్టి నేను దానికి 9 ఇస్తున్నాను. సో దీస్ ఆర్ ఆర్ రేటింగ్స్. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది చూడంగానే? అయ్యో బాగుంది, టెంప్టింగ్గా అనిపిస్తుంది చూడంగానే. మా డాడీ కింద వీడియో కాల్ చేస్తే నువ్వు తిన్నాక చెయ్యి, ఇప్పుడు చేయక అన్నాడు. ఈరోజు వాళ్ళు సాటర్డే తినరు అనమాట. సో అవుట్ ఉన్నాం కాబట్టి ఇంట్లో అయితే మేము కూడా ఎలో చేయము, తినరు మా మమ్మీ వాళ్ళు ఎలో చేయరు, మేము తిన్నాం. బయట తింటాం మేము యాక్చువల్గా, బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అలా తింటాను. సో ఇంకా దూరంగా ఉన్నప్పుడు థర్స్డే తినకుండా సాటర్డే తినకుండా ఉండాలంటే చాలా కష్టం. మా దగ్గర అన్ని కుకింగ్ ఫెసిలిటీస్ కూడా అంత ఉండవు కాబట్టి మేము సాటర్డే వద్దు తినేద్దాము అనుకున్నాము. ఇంట్లో తినము, మా ఇంట్లో అయినా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయినా తినము, బయటికి వెళ్ళినప్పుడు తింటాం అనమాట. సో అదేంటి అదే తెలియదు, మేము పెట్టుకున్న రూల్స్ అనమాట అవి, అంతే. సో వాళ్ళు టెంప్ట్ అయ్యారు. సో నాకు తెలిసి మీరు కూడా టెంప్ట్ అయినట్టున్నారు. సో టెంప్ట్ అయితే ఇప్పుడే వెళ్ళి ఆర్డర్ చేసుకొని, లేకపోతే మంచిగా ఫ్రెష్ చికెన్ తెచ్చుకొని కుక్ చేసుకొని తినండి. నేను ఇదంతా కంప్లీట్ చేసేస్తాను. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ నాకు ఇప్పుడు ఇంకా చాలా వర్క్ ఉంది, నేనంతా ఇప్పుడు షూట్ చేయలేను. స్ట్రైట్నింగ్ చేసుకోవాలి అండ్ ఐ షుడ్ మేక్ మై నెయిల్స్ పెయింట్. సో చాలా వర్క్ ఉంది. సో అవన్నీ నేను కంప్లీట్ చేసుకొని రిలాక్స్ అయిపోతాను. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో వాసు చాలా ఉన్నాడు, చాలామంది అడిగాడు కాబట్టి నేను చేశాను. సో వాసు కూడా చాలా ఇబ్బందిగా ఇష్టపడుతూ చేశాడు. సో నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.